నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం భవానీదేవి గారు రచించిన 'ఇనుప తెర' అనే ఒక మంచి కథను విందాం. సంధి చీకట్లు క్రమంగా దగ్గరగా కమ్ముకుంటున్నాయి. పట్నాల నాగరికత పొడసోకని మారుమూల పల్లె కోనాల చీకటి దుప్పటి నిండుగా కప్పుకుంది. కరెంటు సౌకర్యం లేని ఆ పల్లె రాత్రి రోజుల్లో నెలలో సగం అమావాస్యే. అంత చీకట్లో కూడా ఊరికి చివరగా ఉన్న తాటాకు పాకకు ఒక్కొక్కరు చేతిలోని లాంతరుతో చేరుకుంటున్నారు. చూస్తూ ఉండగానే క్రమంగా ఆ పాక నిండా 12 వెలుతురు పరుచుకుంది. ఆ వెలుగులో ఆడ మొగ తల నెరిసి నెరవని వారు మొదలు ముగ్గు బుట్టల వాళ్ళు బట్టతల వాళ్ళు చాపల మీద కూర్చొని ఉన్నారు. కొందరి పక్కన మనవళ్ళు మనవరాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అందరి దృష్టి దీక్షగా సౌమ్య మీదే. ఆమె లేచి బోర్డు దగ్గరికి నడిచింది. చేతిలోని లాంతర్ను బోర్డు పక్కనున్న మేకుకు తగిలించింది. అందరికీ ఇక అక్షరాలన్నీ వచ్చినట్లేగా. ఆమె గొంతు వాడిగా ఉన్నా మృదువుగా కూడా ఉంది. అర, అరక, కల, కలప అంతా నిశ్శబ్దంగా పలకల మీద రాసుకుంటూ ఉన్నారు. బోర్డుపై రాస్తున్న సౌమ్య హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగింది. పున్నయ్య బాబాయ్ రాలేదే? అడిగింది సూటిగా. లేదమ్మా, ఆయన గోరికి జ్వరంగా ఉందట, ఎవరో చెప్పారు. అయ్యో అలాగా. మళ్ళీ చదువు చెప్పటంలో నిమగ్నమైంది. ఆనాటి పాఠాలు పూర్తి కాగానే ఇంటికేసి నడిచింది. చల్లని తల్లి, ఏళ్ళు సల్లంగా ఉండాలా. మనకిన్నాళ్ళకి 4 అక్షరం ముక్కలు చెప్పే మా తల్లి దొరికింది. క్రమంగా వాళ్ళ మాటలు ఆమెకు దూరంగా వినిపిస్తున్నాయి. తృప్తిగా నడుస్తుందామె. సౌమ్య ఇంట్లోకి వస్తూనే మూడంగి వేసుకుని పడుకున్న తమ్ముణ్ణి చూసింది. ఆమె మనసు కరిగి నీరైంది. దగ్గరగా వెళ్ళి దుప్పటి సరిచేసింది. నానా, మందు తాగారా? పడుకుని ఉన్న తండ్రిని అడిగింది. తాగాను తల్లి, నువ్వు అన్నం తిను, పొద్దుపోయింది. తండ్రి వెంకట్రామయ్య స్వరం చలి వలను పెద్దతనం వలను వణుకుతూ ఉంది. సీను అన్నం తిన్నాడా నాన్న? తమ్ముడి కేసు చూస్తూ అడిగింది ప్రేమగా. అన్నం తిని కాసేపు చదువుకొని పడుకున్నాడు. దగ్గుతెర ఆపుకోవడం కష్టమవుతుంది ఆయనకు. కళ్ళుమంటూ దగ్గుతూనే ఛాతి పట్టుకొని బాధగా మూలిగాడు. ఏం నాన్న, బాధగా ఉందా? దగ్గర కూర్చొని ఛాతి మీద రాయటం మొదలుపెట్టింది. లేదులేమ్మా, ఈ జబ్బు ఉండనీదు పోనీదు, కూతురు చేయి పట్టి వారించాడు. ఇది వాళ్ళకు అలవాటైన సంఘటనే అయినా సౌమ్య హృదయాన్ని ఎప్పటికప్పుడు కలిచివేస్తూనే ఉంటుంది. నీకు నేను ఇంకా ఎన్నాళ్ళిలా భారంగా బతకాలో. తండ్రి మాటలకు సౌమ్య కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఊరుకోండి నాన్న, నేనే మీ కొడుకైతే ఇలా అనగలరా? అదేనమ్మా నా బాధంతా. ఆడపిల్లవి ఒక అయ్య చేతిలో పెట్టాలి గాని నీ మీద ఇలా ఆధారపడి బతకటం గుండెకోతగా ఉండదు? సౌమ్యకి ఇవి అలవాటైన మాటలే అయినా ఎప్పటికప్పుడు నిష్ఠూరంగానే ధ్వనిస్తాయి. నా ఉద్యోగం నాకు రోగాన్ని మిగిల్చింది. చచ్చి ఏ లోకన ఉందో అంటూ ఆయాసపడుతూ కాసేపు ఆగాడు. మీ అమ్మ అదృష్టవంతురాలు. ఇవన్నీ చూడకుండానే దాటిపోయింది. కళ్ళు కండువాతో ఒత్తుకున్నాడు. నాకు నచ్చని సంగతి ఇదే. కొడుకుతో సమానంగా ఆస్తిలో వాటా కావాలి అనుకునే కూతురు బాధ్యతలు మాత్రం ఎందుకు పంచుకోకూడదు? కొడుకైనా కూతురైనా ఒకటేననే ఆలోచన ముందు తల్లిదండ్రుల్లో రానంతకాలం ఆడపిల్లలంటే ఆ ఇంటి పిల్లలు అనే తక్కువ భావం ఈ సమాజంలో ఉంటూనే ఉంటుంది. ఆమె స్వరంలోని ఆవేదన ఆ పితృహృదయాన్ని కదిలించి వేసింది. నిజమే తల్లి, నువ్వు నాకు కొడుకు కన్నా ఎక్కువే. నీ మనసు కలవరపెట్టాను. త్వరగా అన్నం తిని పడుకోమ్మా. కూతురు చేతిపై స్వాంతనగా తట్టి కళ్ళు మూసుకొని అటు తిరిగి పడుకున్నాడాయన. సౌమ్య అన్నం తింటున్నట్లు గిన్నెలు సర్దుతున్నట్లు వంటింటి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. గోడకేసి తిరిగి పడుకున్నాడే గాని వెంకట్రామయ్య మాస్టర్కి నిద్రే పట్టడం లేదు. సర్సు, నన్ను ఒంటరివాణ్ణి చేసి ఈ అమాయకపు పిల్లల్ని వదిలేసి నీ దోవ నువ్వు చూసుకున్నావు. సౌమ్య పెళ్లి చేయాలి. సీను పసివాడు. అమ్మాయేమో కట్నం తీసుకునేవాడినే చేసుకోనంటుంది. ఎలా? దీని ఆదర్శం పెళ్లి కొడుక్కి నచ్చొద్దు. నువ్వు ఉంటే ఆ దోవ వేరుగా ఉండేది. భార్యని ఉద్దేశిస్తూ తనలో తాను సంభాషిస్తూనే నిద్రలోకి జారిపోయాడాయన. సౌమ్య వంటిల్లు సర్ది వచ్చి చాప మీద నడుము వాల్చిందే గాని నిద్ర రావటమే లేదు. నాన్న పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. సీను బాగా చదువుకోవాలి. ఇంకా ఇల్లు పొలం. సీనుని ప్రయోజకుడిని చేయాలంటే
ఇవే దిక్కు. వీటిని అమ్మేసే చదివించాల్సి వస్తుంది. నానేమో ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటారు. అయినా ఆయన పిచ్చి కానీ కట్నం కోరని పెళ్ళికొడుకు ఎక్కడైనా ఉంటాడా? ఆయన రిటైర్ అయినాక ఆ స్కూల్లోనే టీచర్గా చేరిన తనకి కొంత ఉపశమనం కలిగించేది ఆ పసివాళ్ల సాంగత్యమే. అయినా తన తృప్తి కోసం వయోజన పాఠశాల నడపటం, మరికొందరికి దీపం వెలిగించటమే. పెళ్ళి అది ఒక ప్రశ్నార్థకమే. తనలాంటి ఆడపిల్లలకి ఈ సమాజ శాపం అదేనేమో. ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్రపట్టిందో ఆమెకే తెలీదు. తెల్లవారుతూనే రోజులాగే తమ్ముణ్ణి స్కూలుకు తయారు చేసి పంపింది. తను బయలుదేరి చెప్పులు తొడుక్కుంటూ జాగ్రత్తగా మందు వేసుకోండి, వేళకి తినేయండి హడావుడిగా చెప్తూనే వెళ్తూ ఉంటే గేటు దగ్గర పేరి శాస్త్రి ఎదురయ్యాడు. ఏమమ్మా స్కూల్కేనా? పళ్ళికిలించాడు. నమస్కారం అండి, స్కూల్కే వడివడిగా అడుగులేసింది. పేరి శాస్త్రి తండ్రిని కలిశాక ఇద్దరి మధ్య జరగబోయే సంభాషణ ఆమె మనసులో ముందుగానే మెదులుతోంది. ఓ శాస్త్రి గారా రండి, ఎన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. దాహం పుచ్చుకుంటారా? వెంకట్రామయ్య మాస్టారు మర్యాద చేశారు. వద్దండి బాబు, మీకో శుభవార్త ఊరించాడు శాస్త్రి. సంబంధం ఏదైనా మెల్లిగా అంటారేమిటండి? మన రామాపురం రాజారావు గారు. ఆయన ఆ మధ్య రెండో పెళ్లి చేసుకున్నట్లు సగంలో ఆగిపోయాడు మాస్టారు. నీ తెలివి తెల్లారినట్లే ఉంది. ఆయన కాదయ్యా, ఆయన కొడుకు రవివర్మకు. రవివర్మ? ఆలోచనలో పడ్డారు మాస్టరు. ఆ, ఇతగాడు పెద్ద కొడుకు. అంటే రాజారావు మొదటి భార్య కొడుకన్నమాట. ఏం చదువుకున్నాడు? పితృహృదయం ఆరా తీసింది. మొత్తానికి మాస్టారి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. కుర్రాడు అందగాడు, ఆస్తి ఉంది, అగ్రికల్చర్ డిగ్రీ చదివి పల్లెలోనే స్వంత భూమి పుట్ర చూసుకుంటున్నాడు. అంత ఉన్నవాళ్ల సంబంధం పెద్ద చదువులు చదివిన వాళ్ళంతా పట్నాలకు ఎగబడుతుంటే వాళ్ళకి పల్లెలోనే ఉండే కోడలు కావాలట. రవివర్మకి పల్లెలో ఉండటమే ఇష్టమంట. అయినా మా సౌమ్య నసిగాడు మాస్టరు. సౌమ్యకేమయ్యా బంగారు బొమ్మ. అసలు సౌమ్యని రవివర్మ ఎక్కడో చూసి మనసు పారేసుకోబట్టే ధనలక్ష్మి నా రూపంలో నీ దగ్గరికి వచ్చిందనుకో. శాస్త్రి పొట్ట కదిలిపోయేలా నవ్వాడు. మరి కట్నం? అదే చెప్పబోతున్నాను. ఇదేమన్నా మామూలు సంబంధమా? నీ పేరునున్న 5 ఎకరాలు, ఈ ఇల్లు రాసిస్తే చాలు. నేనే ఎలాగో సర్ది ఈ మాత్రానికే ఇంత పెద్ద సంబంధం ఒప్పించాను. భారం దింపుకున్నాడు శాస్త్రి. ఇల్లు పొలం కట్నం కింద పోతే తను సీను. అసలు కట్నం అంటేనే మండిపడే సౌమ్య ఈ సంబంధానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కానీ ఇంత మంచి సంబంధం వదులుకుంటే సౌమ్య జీవితం ఇక స్థిరపడదు. ఆలోచనలతో సతమతమయ్యాడు మాస్టారు. ఇంకా ఆలోచిస్తావేమిటయ్యా? కట్నం మాట పిల్లకు చెప్పకు. రాతకోతలన్నీ రహస్యంగా నేను జరిపిస్తాను. పెళ్ళయ్యాక తెలిసినా ఏం చేస్తుంది? పెళ్ళి గ్రాండ్గా జరిపించాలి కాబట్టి ఉభయ ఖర్చులు భరించి వాళ్ళ ఊళ్ళో ఏర్పాటు చేస్తారు. బాగా ఆలోచించుకో. నేను మళ్ళీ రేపు వస్తాను. మనసు నిండా సరిపడేంత ఆలోచనలు రేకెత్తించి పేరి శాస్త్రి వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్య మాస్టర్కి ఆలోచించటానికి ఆ రోజంతా సరిపోలేదు. ఆ రాత్రి కూతురు దగ్గర కట్నం మాట తప్ప మిగతా వివరాలన్నీ చెప్పి ఒప్పించడానికే ప్రయత్నించారు. రేపు ఆలోచిద్దాంలే నాన్న, పడుకోండి అంటూ చాప మీద ఒరిగిపోయిన సౌమ్య కళ్ళ ముందు సమ్మోహనకరమైన నవ్వుతో రవివర్మ కనిపించాడు. ఆ నవ్వు తనలో ఎంత అలజడి రేపిందో, ఆ అలజడిని కంట్రోల్ చేసుకోవడానికి తాను ఎంత కట్టుబాటు చేసుకుందో నాన్నకేం తెలుసు పాపం. చివరికి రవివర్మ ఇలా కబురు పంపాడన్నమాట. ఉభయ ఖర్చులు వాళ్లే భరించి చేసుకోవటం. అసలు ఈ రోజుల్లో కట్నం తీసుకొని వాళ్ళు ఎక్కడున్నారు? రవివర్మ తండ్రి చాలా డబ్బు మనిషిగా తను వింది. మరి కొడుకు కోసం దిగివచ్చాడా? ఏదైనా సీను జీవితాన్ని తీర్చిదిద్దాలంటే పొలం ఇల్లు అమ్మకూడదు. ఒంటరి పోరాటం చేస్తున్న తనకి ఓ తోడు దొరకడం అదృష్టమే. రవివర్మ సంస్కారం గురించి తను విన్నది. అతను తనను కావాలనుకుంటున్నాడు. తను మాత్రం భగవంతుడు ఈ రూపంలో ఆదుకుంటున్నాడా? పెద్ద లోగిలి కోడలైతే తన ఆదర్శాలు, జీవన విధానం మారిపోతాయా? ఊహలు వాస్తవాల సందిగ్ధంలో నిద్రాదేవత ఒడిలోకి పసిపిల్లలా జారుకుంది సౌమ్య. స్వర్ణోత్సవాల స్వాతంత్ర కిరణం సోకని రామాపురంలో ఈనాటికి రాజారావుదే రాజ్యం. ఊరంతటికీ ఎత్తైన చోట బెత్తంలా కనిపించేది ఆయన భవనం. దేశానికి స్వతంత్రం వచ్చింది అంటే ఆ ఊళ్ళో చాలామంది నమ్మరు.
అసలు స్వతంత్రం అన్న శబ్దమే వాళ్ళకి తెలియని మాట. వాళ్ళకి రాకూడదని రాజారావు గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. వాళ్ళు అక్షరానికి ఆమెడు దూరంగా బతికినన్నాళ్ళు తనకి డోకా లేదని రాజారావుకి తెలుసు కాబట్టే దానిని ఇంట్లోనే బందీగా మార్చుకున్నాడు. అటువంటి రాజారావు మేడ మెట్లపై నుంచి పరమానందంతో దిగి వస్తున్న పేరిశాస్త్రిని చూస్తే ఆయనకు వచ్చిన పని అయిపోయినట్లే మొహంలోని కళ్ళే చెప్తుంది. మంగళవాయిద్యాలు మధురంగా మోగుతున్నాయి. సౌమ్యాని పెళ్లి కూతుర్ని చేశారు. ఆ రాత్రికే ముహూర్తం. ఆమె తరపు పెద్దగా బంధువులెవరూ లేరు. తలచెడిన మేనత్త, తండ్రి, తమ్ముడే ఆమె తరపున బంధువులు. పక్కింటి పిన్నిగారు చిన్నప్పటి ఫ్రెండ్ లత రాక ఆమెకి కొంత ఊరటనిచ్చింది. రామాపురంలో వాళ్ళ కోసం రాజారావు ఏర్పాటు చేసిన విడిదిలో అంతా సౌకర్యంగానే ఉంది. కానీ సౌమ్యకే లోపల ఏదో తెలియని అసౌకర్యం, అశాంతి కలుగుతుంది. ఇంత దూరం వచ్చాక కూడా తను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో అని ఆమె తేల్చుకోలేకపోతుంది. సాయంత్రపు పిల్లగాలికి తేలివచ్చే మల్లెపూల పరిమళం ఆగ్రాణిస్తూ ఆలోచనల్లో తేలిపోతున్న సౌమ్య ఉన్నట్లుండి నిఠారుగా అయింది. ఆ మాటలు పక్క గదిలో నుంచే వినిపిస్తున్నాయి. అవును అంది లతా గొంతే. అయితే పిన్ని, పాపం సౌమ్యకి ఈ సంగతి తెలీదా? లేదమ్మా, తెలిస్తే ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా? వాళ్ళ నాన్న కూడా ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. సౌమ్య కళ్ళల్లో రక్త జీరలు పొంగాయి. మరి ఇల్లు పొలం రాజారావు పేరు రాస్తే ఇక సౌమ్య పెళ్లి కాగానే శ్రీను మాస్టారు ఎక్కడికో పోయి లతా మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. అలా ఎన్నటికీ జరగదు. దృఢంగా వినిపించిన సౌమ్య స్వరాన్ని విని ఉలిక్కి పడ్డారిద్దరూ. నువ్వా సౌమ్య? రామ్మ. పిన్నిగారు గొంతులో త్రోటిపాటు దాగలేదు. మీ మాటలన్నీ విన్నాను పిన్ని. అందరూ నన్నెందుకు ఇంత మోసం చేస్తున్నారు? సౌమ్య గొంతు బాధగా వణికింది. మీ నాన్నే ఆర్దోక్తిలో ఆగిందావిడ. నాన్ననే అడుగుతాను. మధ్యలోనే మాట తుంచేసి విసురుగా వెళ్ళిపోతున్న సౌమ్యకేసి జాలిగా చూసి ఆ అమ్మాయి మనసు తెలిసినట్లు తల పంకించింది. కూతురు మొహంలోని తీక్షణత్వం చూడగానే మాస్టారి వదనం పాలిపోయింది. నేను విన్నది నిజమేనా? ఎందుకు నాన్న నన్నింత పరాయిదాన్ని చేశారు? ఇక ఆపుకోలేకపోయింది. తండ్రి గుండెల మీద వాలి వెక్కి వెక్కి రోధించసాగింది. కూతురి బాధను అర్థం చేసుకున్నట్లు ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ అనునయిస్తున్నారాయన. రవివర్మ నిన్ను కోరి చేసుకుంటున్నాడమ్మా. ఏ స్త్రీకైనా కోరే భర్త దొరకడం అదృష్టం కదా. అమ్మ ఉంటే నీకు ఇంకా బాగా నచ్చచెప్పి ఉండేది. కళ్ళు ఒత్తుకున్నారాయన. భర్త మీకు నిలువ నీడ కూడా లేకుండా చేసే పెళ్ళి నాకు అవసరం లేదు. నా నిర్ణయం ఏనాడో మీకు చెప్పేశాను. మీరంతా నన్ను మోసం చేశారు. నేను ఇప్పుడే చెప్పేస్తాను వీళ్ళకి. రాజారావు గారి ఇంట్లోకి దూసుకు వస్తున్న పెళ్లి కూతుర్ని ఆయనే కాదు ఎవరూ ఆపలేకపోయారు. అంతా చూస్తూ ఆశ్చర్యచకితులు అవుతూ ఉన్నారు. రాజారావుకి ఆమె అలా రావటం నచ్చలేదు. అయినా గాంభీర్యాన్ని చెదరనీయకుండా కూర్చోమ్మా, ఏమైనా అవసరం అయితే కబురు చేయకపోయావా? తెచ్చిపెట్టుకున్న శాంత స్వరంతో అన్నాడు. నేను కూర్చోవటానికి రాలేదు. సౌమ్య విసురుకు ఆయన బ్రుకుటి ముడిపడింది. మరి దేనికి? ఆ గొంతులో తీవ్రత దాగటం లేదు. ఇంతవరకు ఇలా ఆయనకి ఎదుట నిలిచి జవాబు చెప్పిన అమ్మాయిలు ఆ పరగణాలోనే లేరు. ఇప్పుడు ఈ పిల్ల, అందున స్వయంగా కాబోయే కోడలు, ఇలా జవాబు ఇవ్వటం కొరుకుడు పట్టం లేదు. దీన్ని సహిస్తే తన పరువు ఏమవుతుంది? నా పెళ్ళికి కట్నం కింద ఇల్లు పొలం రాయించుకున్నారట. నిజమైతే ఈ పెళ్ళి జరగదు. జరగనీయను. సౌమ్య మొండి ధోరణి ఆయనకి వింతగా ఉంది. మీరు ఒప్పుకున్నదే ఇప్పుడు ఈ తిరకాసేమిటి? పైగా కుదిరిన పెళ్ళి ఆపితే నీ సంగతేమో కానీ ఈ రాజారావు వంశ ప్రతిష్టకే అవమానం. మీసాలు మెలేశాడు టీవీగా. మీ ప్రతిష్ట కోసం నా జీవితాన్ని బలిపెట్టలేను. క్షమించండి. మేమిక వెళ్ళొస్తాం వెనుదిరిగింది సౌమ్య దృఢంగా. చూడమ్మాయి, నీకేం చూసుకొని ఇంత పొగరో నాకు తెలియటం లేదు. నా పర్మిషన్ లేకుండా మీరు ఈ గ్రామంలోకి రాలేరు, అలాగే వెళ్ళలేరు. తెలుసా? మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఈ పెళ్ళి మాత్రం జరగదు. అడుగు ముందుకేసింది. అలా చూస్తారే గాడిద కొడుకుల్లారా, దీని కాళ్ళు చేతులు కట్టి బంధించండి. ఈ రాజారావు సత్తా చూపిస్తాను. పెళ్లి చేసుకోదట, అంతా దీని ఇష్టమే. శివమెత్తినట్లు ఊగిపోతున్నాడు రాజారావు. కోపం పగ్గాలు తెంచుకున్నట్టు చేతిలోని బలమైన లాఠీ విసిరాడు.
ఆగండి అంటూ వచ్చిన రాజారావు భార్య లాఠీ తగిలి ఆర్తనాదం చేసి కూలబడిపోయింది. వెనుదిరిగిన సౌమ్య నిశ్చేష్టురాలైపోయింది. ఒక్క అంగలో వెనక్కి వచ్చి ఆమెను ఒళ్ళోకి తీసుకుంది. సుమి, నువ్వా? నేనే, బలహీనంగా నవ్వింది సుమిత్ర. కాలేజీ తర్వాత నిన్నిలా చూడటం బావురుమంది సౌమ్య. నీకేం కాదు, నువ్వు భయపడకు, సుమిత్ర సౌమ్యకు చెప్పింది. రాజారావుకి ఏమీ అర్థం కావటం లేదు. ఏదో సినిమాలో చూసిన దృశ్యంలా ఉంది. ముందు డాక్టర్కి చూపించాలి. సౌమ్య మాటలకి అప్పుడే లోపలికి ప్రవేశిస్తున్న రవివర్మ గబగబా డాక్టర్ కోసం వెళ్ళాడు. రాజారావును దగ్గరికి పిలిచి చేయి పట్టుకొని మెల్లగా చెప్తూ ఉంది సుమిత్ర. ఈ సౌమ్య కాలేజీలో నా క్లాస్మేట్. కట్నం తీసుకునేవాడిని పెళ్లాడకూడదు అన్నది మా ఇద్దరి కోరిక. నేను కాలానికి లొంగి ఆదర్శం పేర మభ్యపెట్టుకొని మిమ్మల్ని కట్నం లేకుండా చేసుకొని నా ఆదర్శం నిలుపుకున్నాను. సౌమ్య ఇంటికి కోడలుగా వచ్చి నాకు కొంత ఊరట అనుకున్నాను. కానీ ఇలా అబ్బా అంటూ తల పట్టుకుంది సుమిత్ర. సౌమ్య చప్పున ఫస్ట్ ఎయిడ్కి ఉపక్రమించింది. సుమిత్ర తలకు కట్టుకట్టింది. ఆమెను పడుకోబెట్టి వేడివేడి పాలు తాగించింది. సుమిత్రను సౌమ్యను అలా చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు రాజారావు. రవివర్మ డాక్టర్ని తీసుకొచ్చాడు. సుమిత్రను పరీక్షించిన డాక్టరు సౌమ్య కేసి అభినందనగా చూశాడు. మీ ఫస్ట్ ఎయిడ్ వల్ల ఆమెకి రక్తం ఎక్కువ పోలేదు. ఈ మందులు వాడండి, గాయం మానిపోతుంది. ప్రిస్క్రిప్షన్ మౌనంగా అందుకుంది సౌమ్య. 10 నిమిషాలకు సుమిత్ర అలసటగా నిద్రపోయింది. నేను ఇక వెళ్తానండి. సౌమ్య లేచింది. ప్రిస్క్రిప్షన్ రవివర్మకు అందించింది. సారీ సౌమ్య, నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా చాలా జరిగాయి. నీకు బాధ కలిగించాను. నేను ఏ కట్న కానుకలు ఆశించకుండానే నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నాను. నన్ను క్షమించు. సౌమ్య కళ్ళెత్తి ఓసారి రవివర్మ కేసి చూసి కళ్ళతోనే వారించింది. గడప దాటుతుంటే వెనక నుంచి రాజారావు గంభీర స్వరం వినిపించింది. సౌమ్య, ఆగమ్మా. సుమిత్రను నువ్వు ఆదుకున్న తీరు నాలో మానవత్వాన్ని నిద్రలేపింది. మనిషికి కావాల్సింది డబ్బు కాదని, తోటి మనిషి పట్ల ప్రేమ, మమకారాలని. ఇందరిని దూరం చేసుకొని నేను మాత్రం ఈ ఆస్తి ఏం చేసుకుంటాను? నువ్వు మరో సుమిత్రవు కావటానికి వీల్లేదు అంటూ దస్తావేజు కాగితాలు ఆమె కళ్ళ ముందే నిలువునా చింపేశాడాయన. ఆ 2 కుట్టు మధ్య ఇనపతెర కరిగినట్లయింది. ఇంత జరిగాక ఇంకా ఏదో అనబోతున్న సౌమ్య చేయి పట్టుకొని సున్నితంగా వారించాడు రవివర్మ. ఇంకేం మాట్లాడకు సౌమ్య. నువ్వు నాకు, నీకు నేను. మన అవసరం ఈ గ్రామాలకు ఉంది. అతని కళ్ళల్లో ఉప్పొంగి అనురాగాన్ని తోసివేయలేకపోయింది. మరోసారి మధురమైన నవ్వు నవ్వాడు రవివర్మ. మంగళ వాయిద్యాలు శృతిపక్వంగా మోగాయి. ఏమైనా మాస్టారు, మా కోడలు పేరుకు సౌమ్య అయినా మాకు మాత్రం సూర్యకిరణం లాంటిదే. మీసం మరోసారి మెలేశాడు రాజారావు. మీ కోడలా? ఆశ్చర్యంగా చూసి ఇంతలోనే చిరునవ్వు నవ్వారు మాస్టరు. సుమిత్ర సంతృప్తిగా స్నేహితురాలిపై అక్షంతలు వేసింది. మాస్టారు కళ్ళల్లో ఇప్పుడు కొండంత తృప్తి. సీను గుండెల్లో ఆకాశమంత ఆనందం. నింగి నీలని కలిపే క్షితిజం సూర్యుని భూమికి అందించడం సృష్టికి కొత్త కాదు. సౌమ్య నేటి తరానికి ప్రతినిధిగా రవివర్మ సహచర్యంతో పల్లెబాటలో అడుగులు వేయటాన్ని ఆ గ్రామమంతా అక్షరాల అక్షింతలతో ఆశీర్వదించింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.